మీ చల్లని కరుణ మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అడుగుజాడలో నడుస్తూ శ్రీ శారదా పీఠాన్ని బాధ్యతగా ముందుకు నడిపిస్తూ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వార్లకు పలుకుతున్నాం స్వాగత సుమాంజలి ఇస్తుంది. ఆయన మాటలు కూడా మాట్లాడలేకపోతున్నారు, కానీ 2 మాటలు. నమస్కారం అండి. ఈరోజు భక్తి ఛానల్ ఓపెన్కి సోమవారం రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు నుంచి భక్తి ఇటు డిజిటల్ ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా భక్తికి మనతో పాటు ఉన్నారు వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కుమార్ గారు. ఆయన కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. BRK ఛానల్ భక్తి ఛానల్ చాలా ఆనందంగా ఉంది. ఈ ఛానల్ చల్లగా ఉన్నారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనం చూసి ఉన్నాము. ఎందువల్లంటే భక్తి అంటే ఒక యజ్ఞంతో సమానం. తపశ్రుతం తపశాంతం తపోదమస్తపశ్యమస్తపోదానంతపో యజ్ఞంతపో భోర్భవస్సు బ్రహ్మైతదుపాస్యైతత్తప అని వేదం చెప్పబడింది. అంటే మనం చూసేది ధర్మము వైపు చూడాలి. మనం చేసే పనిలో నియమంతో పాటు ధర్మ నిష్ఠతో పాటు ఆధ్యాత్మిక చింతన ఉండాలి. దాని ద్వారా వచ్చే ఏదైనా కూడా ఒక తపస్సుతోని ఒక యజ్ఞంతోని సమానము. ఈరోజు BRK భక్తి న్యూస్ ద్వారా ఆధ్యాత్మిక వీక్షకులందరూ కూడా మరింత ఆధ్యాత్మిక పురోగతిని సంపాదించుకోవాలి. మంచి మంచి ప్రోగ్రామ్స్ ని ఈ ఛానల్ ద్వారా ప్రజలకు అందించాలి. సనాతన హైందవ సంస్కృతి పట్ల మరింత మక్కువ పెరగాలి. భారతీయ తత్వాన్ని ఆధ్యాత్మిక చింతనని పెంపొందించే ఇటువంటి ఛానల్స్ మరింత వృద్ధి చెందాలి. ఇప్పుడే రామకృష్ణ గారిని అడిగాము. సంవత్సర కాలంలోనే సుమారు 12 లక్షల పైగా వీక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. 12 ఛానళ్లు దాకా వేరు డిఫరెంట్ ఛానల్స్ అన్నింటినీ కూడా ప్రారంభించారు. ఈరోజు భక్తి ఛానల్ని ప్రారంభించడం అనేది వారికి భగవంతుడిపైన ఉన్న విశ్వాసంగా మనం కీర్తించాలి. ఈరోజు వందలాది మంది స్టాఫ్ అందరూ కూడా ఎంతో ఆనందంగా చూస్తున్నటువంటి ఈ క్షణాల్ని ఆధ్యాత్మిక చింతన వైపు మరలించే విధంగా భగవంతుడు ఆ పరమాత్మ ఈ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి యాజమాన్యానికి అందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలి. ముఖ్యంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారికి కూడా ఈ భక్తి ఛానల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారు ప్రస్తుతం ఋషికేశ్ లో అమ్మవారి యొక్క కఠోరమైన దీక్షలో ఉన్నారు. వారి యొక్క అనుగ్రహం కూడా ఈ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి అలాగే యజమానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముగిస్తున్నారు.